నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2024 మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి. ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? తప్పకుండా అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెలంతా ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు గ్రహాలు చొప్పున ఉన్నాయి. కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి. గురుగారు, మార్చి నెలలోని మనం ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి గురించి, అలానే ఆ రాశి గల వారు ఎటువంటి పరిష్కారాలు పాటించాలో చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ముందుగా ధన్యవాదాలు మీకు. అయితే ఈ వీడియోలో మనం తులారాశి గురించి అండి. తులారాశి గలవారు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? వాళ్లకు చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తారా? తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం మనకి తులారాశిలోకి వస్తుంది. సాధారణంగా ఈ 12 రాశులు 27 నక్షత్రాలు, 4 పాదాలు ఒకటి. సో 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108. అలాగే 9 గ్రహాలు ఇంటూ 12 రాశులు 108. సో ఈ 108 పాదాలు మనకి 12 రాశుల్లో మ్యాచ్ అవ్వాలంటే ప్రతి రాశిలో 9 పాదాలే ఉండాలన్నమాట. అందుకే చూడండి, కొన్ని ఇందులో ఉంటే పాదాలు కొన్ని పక్క దాంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు ఉంది. మళ్ళీ వృశ్చిక రాశికి వచ్చేప్పుడు 4వ పాదం ఉంది. అందరూ అనుకుంటారు ఎందుకు అన్నీ ఒక నక్షత్రం ఉందంటే ఆ 4 పాదాలు ఒకటే రాశిలో ఉండొచ్చు కదా అని. సో మనకి 9 గ్రహాలు 12 రాశులు. సో 9 × 12 108. అలాగే 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108. సో అన్ని 12 రాశుల్లోకి 4 పాదాలు చొప్పున ఒక్కొక్క నక్షత్రం, 9 పాదాల చొప్పున ఒక్కొక్క రాశిలోకి రావాలంటే 9 పాదాలు కాబట్టి అలా స్ప్లిట్ అయ్యండి. ఇప్పుడు ప్రస్తుతం తులారాశి వారి మటుకు అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. మధ్యవర్తిత్వం వహించవచ్చు. షూరిటీస్ పెట్టవచ్చును. అలాగే ముఖ్యంగా గురువు పరిపూర్ణంగా బలంగా ఉన్నాడు. సప్తమ స్థానంలో 100కి 100 ఉన్నాడు. అలాగే శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అతను కూడా చాలా బలంగా ఉన్నాడు. రాహు 6వ ఇంట 12వ స్థానంలో కేతు, వాళ్ళిద్దరు కూడా బలంగా ఉన్నారు. కాబట్టి తులారాశి వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అటు క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, విద్యార్థులకి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారందరూ కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం ముఖ్యంగా శని మనకి పంచమ స్థానంలో స్వస్థానంలో ఉండడం చేత అదృష్టం పరిపూర్ణంగా ఉండడం. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ తులా లగ్నమైన తులారాశి అయినా పంచమ స్థానాధిపతి శనేయుడు. ఉదాహరణకి అంటే ఇదే స్టూడియోలో వాల్టర్ వీరయ్య గురించి మనం చెప్పుకున్నాం అండి. వాల్టర్ వీరయ్య గురించి సినిమా గురించి చెప్పుకున్నప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే తులారాశి ఆయనది చిరంజీవి గారిది కాబట్టి పంచమ స్థానాధిపతి అయిన శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి లాస్ట్ ఇయర్ జనవరి నుంచి 2025 ఏప్రిల్ దాకా శని అక్కడే ఉంటాడు. యోగకారకుడైన శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నందుకు ఆయనకి సినిమా హిట్ అవ్వడం, మంచి అవార్డులు రివార్డులు రావడం, గవర్నమెంట్ నుంచి మంచి పెద్ద పోస్ట్ రావడం, ఏంటనగా ఫర్ ఎగ్జాంపుల్ పద్మవిభూషణ్ ఆయనకి ఇచ్చారు, అవార్డు రావడం ఇవన్నీ జరిగాయి. అది ఏంటంటే అందుకే అన్నమాట. సో ప్రతి లగ్నానికి యోగకారకుడు, అదృష్టకారకుడు ఎవరైతే ఉన్నారో వాడు స్వస్థానం కానీ ఉచ్చస్థానం కానీ ఉన్నప్పుడు మనకి చాలా యోగాన్ని ఇస్తాడు. సో అలా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ కూడా వచ్చిందన్నమాట. బట్ ప్రస్తుతం మటుకు తులారాశి వారికి పట్టిందల్లా బంగారం మనం 100% చెప్పుకోవచ్చు. మరి ఆ పట్టిందల్లా బంగారం అంటున్నారు, అండ్ అన్ని గ్రహాలు కూడా సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం ఎలా ఉండే అవకాశం ఉందంట? ఆరోగ్యానికి ముఖ్యంగా కారకుడు మనకి శని కూడా అనుకున్నాం. ఆయుష్ కూడా ఆయనే కారకుడు. అలాంటి శని సేమ్ మళ్ళీ ఇదే తులారాశి వారికి పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నందుకు ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు,
ప్లస్ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆరోగ్య ఆయుష్ పరిపూర్ణంగా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ చాలా మంది సంతానం కోసం చూస్తూ ఉంటారు. Yeah. దట్టు వాళ్ళకి ఈ మాసం అంతా కూడా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి Yeah. ఈ సంతానం కూడా కలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో సంతాన విషయం చూసుకున్నా కూడా గురువు సంతానకారకుడు అండి. ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ జాతకం చూసినప్పుడు పంచమ స్థానాధిపతి పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి చూస్తారు సంతానానికి. ఎన్ని చూసినా కూడా గురువు అనే గ్రహం అసలు ఎక్కడున్నాడు, గురువు అనే గ్రహం ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, స్వస్థానంలో ఉన్నాడా, కేంద్రంలో ఉన్నాడా, కోణంలో ఉన్నాడా చూస్తారు. సో అలాంటి గురువు అనేవాడు ముఖ్యంగా తులారాశి వారికి సప్తమ స్థానంలో గోచారిత్య ఉన్నందుకు 90% బలం అక్కడే ఉంది. మిగతావి చిన్న ఉన్నా కూడా పర్వాలేదు, కానీ ముఖ్యంగా గోచారిత్య గురుబలం ఉన్నప్పుడు మనకి కలిగేందుకు అవకాశాలు ఎక్కువగానే. ఎవరికైనా కలగట్లే అంటే మటుకు ఇండివిజువల్గా జాతకం చూసుకోవాలండి. పంచమ స్థానంలో పాపగ్రహం ఉన్నా, పంచమాధిపతి నీచలో ఉన్నా, పంచమ స్థానంలో ఎవరైనా నీచ గ్రహం ఉన్నా, గురువు నీచ స్థానంలో ఉన్నా, లేదా గురువు 6, 8, 12 స్థానాల్లో ఉన్నా, పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, సో జాతకం కూడా అందుకే అన్నాను. సాధారణంగా అనుకుంటారు ఆ అమ్మాయికి మంచి చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అందంగా ఉంది, ప్రాపర్టీ ఉంది, అణుకో ఉంది, అన్నీ ఉండొచ్చు, కానీ సంతాన స్థానం ఎలా ఉంది, ఆరోగ్య స్థానం ఎలా ఉంది, ఆయుష్ స్థానం ఎలా ఉంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మగపిల్లలకి ఇచ్చి పెళ్లి చేస్తుంటారు అమ్మాయిల తల్లిదండ్రులు. ఆ అబ్బాయి ఉద్యోగం అని చెప్పి ఉద్యోగం అయిన తర్వాత వ్యాపారం చేస్తా అంటే ఆ అలవాట్లన్నీ వస్తే, అలాగే యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ అయితే చాలా ఒక 10-15 పాయింట్లు మెయిన్గా ఇండివిజువల్గా జాతకం చూడాలి. అందరూ కూడా ఏంటంటే నక్షత్రం చూసి ముందుకు వెళ్ళిపోతారు. నక్షత్రంతో జస్ట్ 50%, జస్ట్ 20% అనుకోండి అంతే. 80% ఎందుకంటే ఫస్ట్ కుటుంబ స్థానం బాగుందా లేదా, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారా లేదా, మ్యారిటల్ లైఫ్ బాగుంటుందా లేదా, ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయా, సంతానం ఉందా, ఆరోగ్యం ఉందా, ఆయుష్ ఉందా, యాక్సిడెంట్ ప్రోనా, అలవాట్లు ఉంటాయా, మిగతా డైవర్స్ ఉందా, సెకండ్ మ్యారేజ్ ఉందా, మిగతా 10 పాయింట్స్ మొత్తం డేటు ప్లేస్ టైం పట్టే మనకు తెలుస్తుంది. కాబట్టి చదువు ఉందని ఉద్యోగం ఉందని కాదు, ముఖ్యంగా చిన్నది, ఎందుకంటే ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు. ఫస్ట్ అమ్మాయి గురించి ఫోటో తీయడం నుంచి స్టార్ట్ చేస్తే, ఫోటో తీయడం, బట్టలు, బంగారం, ఫంక్షనాలు, మొత్తం ఫోటోగ్రఫీ అన్నీ లేకపోవడం లక్షల్లోనే ఉంటాయి. కానీ ఒక చిన్నది ఎక్కడ మిస్ అవుతారంటే జస్ట్ మ్యాచ్ మేకింగ్లో మ్యాచ్ మేకింగ్ చేశారు, మనకు సరిపోలేదు. 2-3 ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ మ్యాచ్ మేకింగ్ చేసేవాళ్ళకి చూపించండి. అసలు నక్షత్రం కలవకుండా కూడా చాలామంది చేసేస్తుంటారు. బాగున్నారంటే బాగున్నారు, బాగాలేనప్పుడు అంటే మన అన్నీ చదువుండి ఉద్యోగం అన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఇది కూడా వదులుకోవడం. 1% మనం ఇది కూడా చూసుకున్నాం. 2-3 చూపించండి, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. బాగుందంటే ముందుకెళ్ళండి, నష్టమేం లేదు కదా. మరి వ్యాపారస్తులకు ఎలా ఉంటుందండి? వ్యాపారస్తులు కూడా పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ముఖ్యంగా గురువు అనేవాడు మనకి సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో రాశిని సప్తమ దృష్టితోటి 100% చూస్తాడు కాబట్టి పరిపూర్ణమైన బలం ఉంది. ముఖ్యంగా శని బలం కూడా బాగుంది, అలాగే శుక్రుడు కూడా చాలా బాగున్నాడు, రవి కూడా చాలా బాగున్నాడు. కాబట్టి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అప్పులు ఇచ్చినా క్రెడిట్ ఇచ్చినా కూడా తప్పకుండా అవన్నీ కూడా వెనక్కి వస్తాయి. గురుగారు వీళ్ళకి 80% వరకు బాగుంది, ఒక 10-20% ఎవరికైనా ఏ రాశి వరకైనా ఇబ్బందులు ఉంటాయి. సో మరి వాళ్ళు అంటే ఎటువంటి పరిష్కార మార్గాలు పాటించాలి, ఏ దేవతను ఆరాధించాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అంటే ఏం చెప్తారు? తప్పకుండా మనకి మామూలుగా తులారాశి కానీ తులాలగ్నం కానీ ఎవరైనా సరే మళ్ళీ సేమ్ కుంభరాశి అధిపతి కూడా శని అవుతాడు కాబట్టి 5th లార్డ్ అంటే పంచమ స్థానాధిపతి శని అయ్యాడు కాబట్టి ఆంజనేయ స్వామిని పట్టుకుంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అందుకే చిరంజీవి గారిని తీసుకోండి, అందుకే ఆయనకి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. మొన్న కూడా ఆయన చెప్పారు కదా ఆంజనేయ స్వామి, ఇప్పుడు హనుమాన్ సినిమా గురించి కానీ వీటి గురించి కానీ కూడా ఆయన వచ్చి చెప్పారు. సో వాళ్ళది అంజనా ప్రొడక్షన్స్ తీసుకోండి, ఎలా అయినా తీసుకోండి. సో ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. వాళ్ళకి లక్ ఫేవర్ చేసే గ్రహమే శని. అలాంటి శని ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఖచ్చితంగా పనులు అవుతాయి అన్నమాట. ఓకే, ఎటువంటి పరిష్కార మార్గాలు ఆచరించాలి అంటే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, ముఖ్యంగా ప్రస్తుతం తులారాశి వారికి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకోవడం, వడమాల కానీ అయితే సింధూర పూజ కానీ లేదంటే తమలపాకుల పూజ హనుమంతుడికి చేయిస్తే కనుక అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు మార్చి నెలలోని 12 రాశుల్లో మనం తులారాశి గల వారికి ఎలా ఉండే అవకాశం ఉంటుంది, చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. నమస్కారం.
సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ, కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు, లేదా వాట్సాప్ కూడా చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు. ధన్యవాదాలు.